కర్ణుడి దానగుణం. కర్ణుడు మహాభారతంలో అత్యంత గొప్ప దానకర్ణుడు. అతని దానగుణం అపూర్వమైనది మరియు అసమానమైనది. ప్రజలు అతని దగ్గరికి వచ్చి ఏం కోరినా కాదనకుండా దానం ఇచ్చేవాడు. అటువంటి గొప్ప దానగుణం కలిగినవాడు. కర్ణుని దానగుణానికి కొన్ని ప్రసిద్ధ ఉదాహరణలు. సూర్యుని కవచకుండలాలు. కర్ణుడు జన్మతః సూర్యుని పుత్రుడు కావడంతో అతనికి సర్వదేహాన్ని రక్షించే కవచం మరియు కుండలాలు ఉన్నాయి. ఇంద్రుడు అర్జున్ని రక్షించడానికి బ్రాహ్మణ వేషంలో వచ్చి కర్ణుని దానం అడిగాడు. తన ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ కర్ణుడు ఆలోచించకుండా అవి ఇంద్రుడికి దానం చేశాడు. ఈ కారణంగా కర్ణుని దాన వీర శూర కర్ణ అని పిలుస్తారు. కృష్ణుని పరీక్ష. ఒక్కసారి శ్రీకృష్ణుడు కర్ణుని దానగుణాన్ని పరీక్షించడానికి ఒక బ్రాహ్మణ వేషంలో వచ్చాడు. కర్ణుని దగ్గర ఏమీ లేకపోయినా తన బంగారు పళ్ళాన్ని పీకించి ఆ బ్రాహ్మణునికి దానం చేశాడు. కుంతి విన్నపం. కుంతి తన కొడుకు అయిన కర్ణుని యుద్ధానికి ముందు ఆశీర్వదించేందుకు వచ్చింది. ఒక్క అర్జునుని తప్ప మిగతా వాళ్ళనందరినీ వదిలేస్తానని ఒప్పుకున్నాడు. పరశురాముని శాపం. కర్ణుడు గురువు పరశురాముని వద్ద విద్య నేర్చుకున్నప్పుడు తాను క్షత్రియుడని తెలియకుండా చెప్పాడు. కానీ గురువు శాపం వల్ల అత్యవసరమైన సమయంలో తన విద్య మర్చిపోయాడు. అయినప్పటికీ కర్ణుడు తన గురువుని మోసం చేసినట్టు భావించి ఏమాత్రం బాధపడలేదు. కర్ణుని దానగుణం నుంచి నేర్చుకోవాల్సినవి: నిస్వార్థంగా దానం చేయడం, ఏదైనా ఆశ లేకుండా సహాయపడటం, ధైర్యం, ధర్మం, ఎటువంటి విపత్తు వచ్చినా నిజాయితీగా జీవించడం, ఆత్మగౌరవం. కర్ణుడు తన జీవితంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నప్పటికీ అతని దానగుణం, శౌర్యం, ధైర్యం అన్నీ మహాభారతంలో చిరస్థాయిగా నిలిచాయి.